ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే అనమాట. మేము ఇంకా వాడపల్లి వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి. చాలామంది మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. వెళ్ళకపోయి ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను చెప్తాను అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి, అక్కడ ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి, మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి నేను షేర్ చేస్తాను. ఈ వీడియో బ్లాగ్ అంతా చాలా బాగుంటుంది. అక్కడ వాడపల్లిలో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మొత్తం తీసేస్తాను వీడియో, అందరూ చూడండి స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. సో ఇంక వాళ్ళ సాటర్డే అనమాట. మేము ఇంకా మిడ్ నైట్ 12 కల్లా లేచి రెడీ అయిపోయాను అనమాట. నేను అంటే ఇక్కడ కొంచెం ఎర్లీగా వెళ్తే ఎర్లీగా రావచ్చు అనే ఉద్దేశం మీద ఇంకా తొందరగా లేచి రెడీ అయ్యాను అనమాట. ఇంకా 1:45 అలా అవుతుంది అనమాట. ఇప్పుడు రైట్ టైం అదే అయింది, ఇంకా 2 అయింది. ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా నేను బయలుదేరదాం అనుకుంటున్నాను అనమాట. అంతా 3.5 hours అలా పడుతుందంట. రాజమండ్రికి ఇంకా 40 kilometers దూరంలో ఉందంట. ఇది రావులపాలెం దగ్గర ఉంది, వాడపల్లి అనే గ్రామం అనమాట. ఈ మధ్య చాలామంది విశేషంగా వెళ్తూ ఉంటున్నారు కదా, ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట, వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. ఇప్పటికి కలిగింది స్వామివారి అనుగ్రహం మాకు. సో ఇంకా ఎలాగైనా ఈరోజు వెళ్దాము, దర్శనం చేసుకుందాం అనేసి అనుకుంటున్నాం అనమాట. సో ఇదిగోండి, ఇంకా ఇదిగో ఉన్న పూజా రూమ్ అనమాట. దీపం అలా వెలుగుతుంది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని వెళ్దాం అనేసి. ఇంకో 1:15 అయింది కరెక్ట్గా టైము. నేనైతే హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా సంజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా సంజును కూడా వదిలేసి వెళ్తున్నాను. ఇంకా అంటే భయమే ఉండదు, వాడు ఉండగలడు. కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. 10-11 అలా వచ్చేద్దాం అనుకుంటున్నాం. మరి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మా ప్లాన్ అయితే అలా ఉంది. మళ్ళీ మా తమ్ముడు ఆఫీస్ టైంకి వచ్చేద్దాం అన్న ప్లాన్లో మేము మిడ్ నైట్ బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో మీరే చూడండి మరి వచ్చామో లేదో, ఎలా ఉందో మా పరిస్థితి వచ్చేటప్పటికి ఎలా ఉందో మీరు చూడండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే అర్థం అవుతుంది మీకు అసలు. సో మేమైతే కార్లో స్టార్ట్ అవుతాం అనమాట. నేను, మా తమ్ముడు, మా మరదలు, మా అమ్మ, మేము నలుగురు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే కార్లో స్టార్ట్ అయ్యాము. ఇంక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంక అందరం కలిసి వెళ్తాము. ఇదిగోండి వాడపల్లి అయితే వచ్చాము. ఇంకా మధ్యలో అంతా నేను షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఆ స్వామికి ముందే తెలుసాము ఇది ప్రసిద్ధి చెందుతుంది ఫ్యూచర్లో అనేసి. ఎంత పార్కింగ్ ప్లేస్ ఉందో, ఇదంతా పార్కింగ్ అనమాట. మేము వెళ్ళి 4 గంటలకు చేరుకున్నాం. అక్కడ 4 గంటలకి ఇన్ని కార్లు ఉన్నాయంటే చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. 4 o'clockకి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత అయ్యేటప్పటికి మా వెహికల్ మధ్యలోకి అయిపోతుందేమో. లైన్లో నుంచి ఉన్నాం అనమాట. 200 రూపీస్ టికెట్ ఉందంట. ఇంకా 50 రూపీస్, 200 రూపీస్, 500 కూడా ఉందట. సో మేము 200 రూపీస్కి లైన్లో నుంచి ఉన్నాం అనమాట. అసలు మాకు తెలియలేదు 500 రూపీస్ ఉంది అనేసి. అంత అయిన తర్వాత తెలిసిందనమాట మాకు. సో ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. 7 ప్రదక్షిణలు చేయాలి. ఫస్ట్ కాళ్ళు కడుక్కొని 7 ప్రదక్షిణలు చేసి మనం దర్శనం కోసం వెళ్ళాలన్నమాట. 7 ప్రదక్షిణలు, 7 కాయిన్స్ పట్టుకోవాలి చేత్తో. దయచేసి పువ్వులు మాత్రం ఎవ్వరూ వేయకూడదటండి కుండీలో. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కాయిన్స్తో పాటు పువ్వులు వేయటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ కాయిన్స్ కానీ డబ్బులు కానీ పాడైపోతున్నాయంట. ఎవరు పట్టించుకోవట్లేదు ఆ విషయం. చాలామంది చేస్తున్నారట. ఇది చాలా తప్పుగా చేస్తున్నారు. అక్కడ అనవసరంగా వాళ్ళకంతా కూడా వర్క్ ఎక్కువైపోతుందంట. చాలామందికి వర్క్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారంట. డబ్బులన్నీ పాడైపోతున్నాయంట. దయచేసి ఎవరు కూడా హుండీలో పువ్వులు అంటే వేయొద్దు అసలు ప్లీజ్. ఇప్పుడు ఇదంతా కూడా ప్రదక్షిణ చేస్తున్నారనమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం కాల్ కడుక్కుని ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. 7 కాయిన్స్ మన ఇంటి దగ్గర నుంచి కాయిన్స్ పట్టుకెళ్తే బెస్ట్. అక్కడ 10 రూపీస్ తీసుకున్నారు కాయిన్స్ మార్చినందుకు. సో ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకున్నామేమో. ఫస్ట్ టికెట్ తీసేసుకుని ఇలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట అలా పట్టిందనమాట ప్రదక్షిణ చేయడానికి. 7 ప్రదక్షిణలు, 7 కాయిన్లు హుండీలో వేయాలన్నమాట. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ వేసుకోవాలి. తర్వాత పువ్వులేమో ఒకవేళ మన దగ్గర కాయిన్స్ లేకపోతే పువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. పువ్వులు వేసుకోవచ్చు కానీ బయట, లోపల మాత్రం కాదు. ఇదంతా కూడా క్యూ లైన్ అనమాట. 200 రూపీస్ టికెట్ కోసం లైన్లో నుంచి అనమాట. ఇంకా ఎప్పుడండి 6 నుంచి ఉంటే మాకు 10 అయింది. కూర్చోడానికి ఏమీ లేదు, చుక్కలు కనబడిపోయాయి అనమాట. మాకు చాలా కష్టం. పేషెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడతారండి. అంతసేపు క్యూ లైన్లో నుంచోరంటే చాలామంది పేషెంట్స్ అయితే అసలు నుంచోలేరు అసలు. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బయట అవుట్ సైడ్ క్యూ లైన్ అయిపోయింది. 6కి నుంచి ఉంటే మేము లోపలికి వెళ్ళేటప్పటికి 9 అయింది అనమాట. మళ్ళీ లోపల ఎన్నో టర్న్స్ క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట. అసలు కదలేదు కదా లైన్. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి కాళ్ళు అవి నొప్పులు వచ్చాయి అనమాట. ఇంకా అసలు నిలబడలేకపోయాము. ఇంకా అసలు పొద్దున్నే కదా, ఇంకా అసలు ఏమీ కూడా తీసుకోలేదు. దానివల్ల ఇంకా అసలు కూర్చోడానికి ఉండేది కాదు, గాలి వేసేది కాదు. నా అవస్థలు పడిపోయాయి అనమాట. ఈ దర్శనం అయ్యేటప్పటికి అసలు కదిలేదు కాదు లైన్. అదేంటో తెలియదు. శనివారం కదా, చాలా క్రౌడ్ ఉందన్నమాట. విపరీతమైన క్రౌడ్తో ఉంది అంతా కూడాను. తోసేసిపోరు జనాలు అసలు. 500 ఉందంట. మాకు తెలియలేదనమాట. మేము ఇంకా ఖాళీగానే ఉంటుందేమో అన్నట్టుగా మేము వచ్చాం అనమాట. ఫస్ట్ టైం కదా, మాకు కూడా తెలియలేదనమాట. ఇదంతా కూడా లోపల అనమాట, ఇన్సైడ్. ఇప్పుడు ఈ చూపిస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడే స్వామివారు కొలువై ఉన్నారు.
ఆ 2 కూడా టెంపుల్స్ అనమాట. ఇదంతా కూడా క్యూ లైన్స్ ఇవన్నీ దాటుకుని చుట్టూ తిరుక్కుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళు ఇంకెప్పటికొస్తారో తెలీదు. ఇంకా 50 రూపీస్ దర్శనం వాళ్ళు ఇంకా అసలు ఎంత టైం పడుతుందో తెలీదు అసలు. ఇది ప్రదక్షిణ చేసేసి తర్వాత క్యూ లైన్‌లో నుంచుంటే గనక మేము 6కి నిలబడితే కరెక్ట్‌గా 11 అయిందండి మేము బయటకొచ్చేటప్పటికి. అంత రష్ ఉందనమాట. అంత క్రౌడ్ ఉంది ఈరోజు. ఇంకా లైన్‌లో నుంచున్నాం అనమాట. ఇంకా కానీ దర్శనం అయ్యేటప్పటికి ఆ స్వామిని చూస్తే ఇంకా కష్టమంతా మాయం అసల. ఎంత బాగున్నాడో స్వామి, అలంకార స్వరూపంగా ఉన్నారు. గంధపు ఎర్ర చంద్రపు చెక్కలతో కూడుకుని ఉంటారటండి స్వామివారు ఇక్కడ. చాలా బాగున్నారనమాట. ఇంకెంత బాగున్నారో, ఎంతమంది కోసం అలా నుంచుని ఉన్నట్టో ఏమో అనిపించింది అనమాట. నిజంగా ప్రత్యక్షంగా వచ్చి నుంచున్నట్టే అనిపించింది అనమాట. ఇంతమంది కోసం ఇలా నిలబడి ఉన్నావా స్వామి అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ కలిగింది చూడగానే. అంత బాగుందనమాట లోపల. ఇంకెప్పుడైతే దర్శనం చేసుకున్నామో మనకి ఈ పెయిన్ అంతా దూరం అయిపోతుందన్నమాట. చూసారు కదా జనాలు, ఇదంతా లోపల, ఇన్సైడ్. ఇది అవుట్ సైడ్ ఇంకెంత లైన్ ఉందో చెప్పలేము అసలు. ఇంత ఇదిగోండి ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మా పని అయిపోయిందనమాట. ఇంకా అస్సలు ఇంక ఓపిక లేదు. నడిచే ఓపిక కూడా లేదనమాట. ఇంకా మాకు చుక్కలు కనపడిపోయాయి. ఇంకా వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఏదో తాగేసేసి ఇంకా కారెక్కేస్తాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ మొక్కలు చాలా చీప్గా ఉంటాయంట. ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ 4 రకాలు 50 రూపాయలంట. అసలు ఎంత చీపో, అసలు ఎన్ని మొక్కలు పట్టుకొచ్చానో నేను. చాలా తక్కువ రేట్ అనమాట. ఇక్కడ పక్కనే కడియం ఉంది కదా, అందువల్ల తక్కువ రేట్ అనమాట. చామంతి పూలు మొక్కలు అవి హైబ్రిడ్ అవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా ఫైనల్లీ దర్శనం అయిపోయిందండి. మొక్కలు కూడా కొనేసుకున్నాం. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. దారిలో ఏదైనా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. కరెక్ట్గా 1 అయిందండి. ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంకా దర్శనం అయ్యి వచ్చేటప్పటికి 1:00 అయిందనమాట. 1:00 కాదు 12 అలా అయినట్టుంది. 12:00 అయిందనమాట. ఇంకా ఇదిగోండి పక్కన దారిలో హైవేని ఆనుకుని పిరమిడ్ అని ఒక హోటల్ ఉంటుందన్నమాట ఇక్కడ. మన సిటీలోకి వెళ్తే కనుక చాలా మంచి హోటల్సే ఉంటాయి. కానీ కాకపోతే సిటీలోకి వెళ్ళామంటే అసలు ట్రాఫిక్లో ఇరుక్కుంటాం, బయటికి రాలేం, ఫుల్గా ఆకలేస్తుంది. ఇక్కడ వెజ్ మిల్స్ ఉంటుందన్నమాట. దారిలో చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ హ్యాబిటేట్ ఉంటుంది, KFC ఉంటుంది అంతే దారిలో. ఇంకా అంతకుమించి మనకి ఫుడ్ పిరమిడ్ అనేసి ఈ హోటల్ బాగానే ఉంటుంది ఇక్కడ ఫుడ్. ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ ఎక్కడేమో ఉంటాయి, మా తమ్ముడు తెలుస్తుందండి. వాడు మొత్తం ట్రై చేస్తాడు. ఇక్కడ ఆర్కే టిఫిన్స్ అన్న అన్లిమిటెడ్ టిఫిన్స్ ఉంటాయి. అసలు చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. మనకి రవ్వ లడ్డు చాలా బాగుంటుందన్నమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది. అక్కడక్కడ కాజు అండ్ కిస్మిస్ తగులుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆనపకాయ పచ్చడి ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ. ఆనపకాయ పచ్చడిలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయండి అక్కడక్కడ. పప్పు టమాటా అయితే అసలు వేరే లెవెల్ అసలు. పప్పు టమాటా కోసం రావచ్చు అసలు, అంత బాగుంటుందన్నమాట.
భోజనం తిన్నామండి. ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చిందనమాట. ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ మాకు 2:30 అలా అయిపోతుందనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి ఈరోజు ఆఫీస్ లేదు, డ్యూటీ లేదు, ఇంకా అయిపోయింది. ఇంక ఫోన్ చేసి లీవ్ తీసుకున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం ప్లాన్గా వద్దామనేసి ఇంక ఈ వీక్ అయితే ఇంకెలా గడిచిపోయింది. ఇంక మేమైతే 2:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాం. బ్లాగ్ ఎండ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.